ఆమ్దల్ వలసకు చెందిన కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమ్దల్ వలసకు చెందిన ప్రస్తుతం పలాసలో నివాసం ఉంటున్న వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును కిడ్నాప్ చేసి దౌర్జన్యం చేసిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసి పలాస కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ పి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును తన భవనాన్ని పొట్నూరు వేణుగోపాలరావుకు 65 లక్షల రూపాయలకు లీజుకు ఇవ్వగా తనకు చెల్లించవలసిన సొమ్ము చెల్లించకపోవడంతో ఆ భవనాన్ని బ్యాంక్ సిబ్బంది చీట్ చేస్తుందని వేణుగోపాలరావు పై భవన యజమాని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఆ భవనాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం ప్రకారం వైశ్యరాజు రాజును కిడ్నాప్ చేసేందుకు ఈ నెల 6న 2 కారుల్లో పలాస చేరుకున్నారని తెలిపారు. కిడ్నాప్ అయిన సంగతి తెలుసుకున్న ఆయన భార్య కాశీబుగ్గ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ సమాచారం అందించి దర్యాప్తు చేపట్టగా పోలీసులు తమను వెంటాడుతున్నారనే భయంతో కిడ్నాపర్లు ఆమ్దల్ వలస ఎఫ్సీ గొడవల వద్ద వైశ్యరాజు రాజుని వదిలిపెట్టి తమ కారులో పారిపోయారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులు పొట్నూరు వేణుగోపాలరావును అతనికి సహకరించిన బొడ్డేపల్లి శ్రీనివాసరావు, కనుగొనవలస అలమండ తాతారావు, వజ్జంగి పొట్నూరు జీవన్ కుమార్లను రాగోలు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆమ్దల్ వలసకు చెందిన రమేష్, గణేష్ మరో 2 కార్ డ్రైవర్లను అరెస్టు చేయవలసి ఉందని, కిడ్నాప్కు వాడిన కారును కూడా సీజ్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మణరావు, సిఐపి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.